నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లొల్లి అంతకంతకు ముదిరి పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ కామెంట్లు, దానికి బీఆర్ఎస్ కౌంటర్లు, రోజుకో ట్విస్ట్, పూటకో అప్డేట్. పేపర్ల నిండా, మీడియా ఛానళ్ల నిండా ఇవే వార్తలు. అయితే ఈ జోరులో మిగతా అంశాలు పత్తా లేకుండా పోయాయి. వీటిలో ముఖ్యమైనది మేడిగడ్డ బ్యారేజ్ అంశం. ఇక డ్రగ్స్ వ్యవహారంలో కూడా పెద్దగా పురోగతి లేదు. ధరణి అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమం ఎంతవరకు వచ్చిందన్నది క్లారిటీ లేదు. వీటన్నిటి మీద ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నలు లేవు. అసలు రాష్ట్రంలో అనుమానాస్పదంగా ఏదో జరుగుతోందని కమలనాథులు సందేహపడుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడబలుక్కునే ఈ విషయాలన్నింటినీ పక్కదోవ పట్టించి ఆ తర్వాత మెల్లిగా ట్యాంపింగ్ వ్యవహారాన్ని క్లోజ్ చేస్తారంటూ బీజేపీ నేతలు జోస్యాలు చెబుతున్నారు. నిజంగా రాష్ట్రంలో అదే జరుగుతోందా? ఒకే విషయాన్ని ఊదరగొడుతూ మిగతా విషయాలు పక్కదారి పట్టిస్తున్నారా? ఇదంతా అటెన్షన్ డైవర్షన్ వ్యూహంలో భాగమేనా? అసలు కాంగ్రెస్కు బీఆర్ఎస్తో కుమ్ముక్కయ్యే అవసరం ఏముంది? దీనిపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై మన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి సైతం లైవ్లోకి వస్తారు. మొదట మనం గంగాపురం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. రైట్, ఏంటి సార్ ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ ఎన్నికల వేళ ఒక కొత్త వాదన తెర మీద తీసుకొచ్చింది. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై అంశాలను పక్కదారి పట్టిస్తున్నాయి అన్న ఒక ప్రధాన ఆరోపణ బీజేపీ చేసింది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ రెండు కుమ్మక్కు కావాల్సిన అవసరం ఏంటి? మీకు ఎందుకు అనుమానాలు వచ్చాయి? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, ఈరోజు మా ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. గతంలో కూడా కొంతకాలం నుంచి మేము మా నాయకులు ఎవరు మాట్లాడినా కూడా ఈ విషయాల గురించి కిషన్ రెడ్డి గారితో సహా చెప్పడం జరుగుతున్నటువంటిది. ఇవాళ మాట్లాడిన దాంట్లో స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, మీకు అందరికీ తెలుసు 100 రోజులు దాటిపోయింది, 3 మాసములు దాటిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. టీఆర్ఎస్ ఓడిపోయినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ ఓడిపోయిన పరిస్థితి అయిన తర్వాత అనేక అంశాలు అవినీతికి బీఆర్ఎస్ గతంలో గత 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి అనేక అవినీతి అంశాల గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ చాలా మంచిది. దాంట్లో ముఖ్యంగా ప్రధానంగా చర్చకు వచ్చినటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటిదే మేడిగడ్డ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి, దాని నిర్మాణము, దాంట్లో ఉండేటువంటి పొరపాట్లు, దాంట్లో వేలాది కోట్ల రూపాయలు వినియోగం జరిగింది. అవినీతి అనేటువంటిది కేసీఆర్ కేంద్రంగా ప్రాజెక్టు కట్టడం జరిగింది తప్ప దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వ్యవసాయ రంగ నిపుణుల ఆలోచనల మేరకు, నీటిపారుదల నిపుణుల ఆలోచనల మేరకు అది కట్టినట్టుగా లేదు అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అంశమే. ఇది స్పష్టం. చివరికి టిఆర్ఎస్ కూడా ఒప్పుకున్నటువంటిది ఏంటంటే ఏదో 4 పిల్లర్స్ పోయినాయి అంతే కదా అనేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. అదే విధంగా ఇవాళ జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే, మీరు చూస్తున్నారు, రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం ఒకటి ఉంది. రైతు బంధు రేవంత్ రెడ్డి గారు మీకు జ్ఞాపకం ఉంది, 3 మాసముల కింద ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ వచ్చే పంటకు మాత్రము మేము ఆ పాత ప్రభుత్వము పాత నిబంధనల ప్రకారము ఆ అమౌంట్లు మేము వేస్తాము, ఆ తర్వాత ఏదైనా చర్చ ఉంటే, రివ్యూ ఉంటే మేము ప్రజలతో చర్చించి అసెంబ్లీలో చర్చించి దాని మీద ఒక తుది నిర్ణయం చేస్తామని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వనటి వరకు రైతులకు వేయకపోవడం, ఆ పంట చివరికి మనకు కోతల వరకు వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నటువంటిది. అది వేస్తారా వేయరా? ఎందుకంటే మంత్రులు తలా ఒకటి మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ లో ఉండేటువంటి పరిస్థితి ఏమిటంటే, దుస్థితి ఏమిటంటే, ఒక శాఖకు సంబంధించినటువంటి అంశాలను ఇంకో మంత్రి మాట్లాడుతుంటాడు. అది ఎవరిది నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూసినారు, డ్రగ్స్ కేసు చూసినారు, చాలా అంశములు అవినీతికి సంబంధించినటువంటివి కూడా బయటకు వస్తున్నటువంటిది. ఇప్పుడు అదేవిధంగా భూదందాకు సంబంధించినటువంటి అంశముల గురించి మరి ధరణి గురించినటువంటి కమిటీ వేసినారు. నామకే వాస్తే కమిటీ, అది కోదండ రెడ్డి గారి కమిటీ. దాని మీద ఏం జరుగుతుంది ఇంతవరకు ఇది తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రైతు బంధుకు సంబంధించిన అంశం అట్లాగే ఉంది, ధరణికి సంబంధించిన అంశాల గురించి దాని అప్డేట్స్ ఏందనేది తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి చర్చ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో, మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నటువంటిది. గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ అవలంబించినటువంటి నియంతృత్వ, ఆధిపత్య, అణిచివేత, కుటుంబ పాలన కేంద్రంగా అవినీతి దృష్టితో సాగినటువంటి ఈ పాలనలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్న సందర్భాలు మనకు కనపడుతున్నటువంటిది. మరి వీటన్నిటికీ కొలిక్కి ఎక్కడ వచ్చింది? ఇప్పుడు
ఇప్పుడు వాస్తవానికి మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయం లోపల, కాళేశ్వరం సంబంధించిన విషయం లోపల సిబిఐ దర్యాప్తు గతంలో ముఖ్యమంత్రి గారు కేసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగినారు, దానికి వాళ్ళ కట్టుబడలేడు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రధానమైనటువంటి చర్చ ఇవాళ మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వచ్చేటప్పటికి అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ మీకు అందరికీ తెలిసినటువంటిది కమ్యూనికేషన్ సిస్టమ్, అది కమ్యూనికేషన్ అంతర్జాతీయంగా అనేక దేశాల నుంచి సాఫ్ట్వేర్ కొన్నారు, రకరకాల పద్ధతుల లోపల జరిగింది అనేటువంటివి మనకు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఒకవేళ నిజమే అయినట్టయితే దీనికి సంబంధించి ఒక దర్యాప్తు సంస్థ, ఎటువంటి దర్యాప్తు సంస్థ ఉండాలి నరేష్ గారు? చాలా పకడ్బందీగా వాటికి లొంగకుండా, పొలిటికల్ గా లొంగకుండా, అధికారులకు లొంగకుండా ఉండేటువంటి సిబిఐ లాంటి సంస్థ దీని మీద ప్రత్యేకంగా ఉంటే బాగుండేది అని మనం కోరుకుంటున్నాం. ఇవాళ ఏం జరుగుతున్నటువంటిది మీరు చూసినారు. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే మరి భుజంగరావును కానీ ఇతర నాయకులను అధికారులను కానీ ఎక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. ఒక డీసీపీ విజయ్ కుమార్ గారు చేస్తున్నారు. ఆయన డీసీపీ, మాజీ డీసీపీ, ఇతను కాబట్టి దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసుల మధ్య ఉండేటువంటి సహకారం వాళ్ళంతా కలిసి పనిచేసినారు కాబట్టి ఇది ఒక కొలిక్కి వస్తుందని నమ్మకం ఇలా భారతీయ జనతా పార్టీ అనుకోవడం లేదు. కాబట్టి తప్పకుండా ఈ కేసుకు సంబంధించి ఈ ప్రభుత్వము ఒక ఉత్తరం రాయాలి, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దీని మీద వాస్తవాలు బయటికి తీయండి, ఎవరు దోషులు అనేటువంటిది తీసుకొచ్చినట్టయితే శిక్ష వేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఎందుకు వెనక్కిపోతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్? మీరు ఒక మాట అన్నారు, ఎందుకు వాళ్ళిద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారంటే మీకు జాతీయ స్థాయిలో మీకు తెలిసినటువంటిది బీజేపీకి అన్ని పార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ మేము పోరాడుతున్నటువంటిదే, కాంగ్రెస్ ప్రధానంగా మాకు వ్యవస్థాపరంగా అనేక సంవత్సరాలుగా మాకు శత్రు పార్టీ కింద మేము శత్రు పార్టీ అంటే ఏమిటి సిద్ధాంతపరంగా మేము విభేదించడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ నాటికైనా కూడా జాతీయ స్థాయి రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ కు టీఆర్ఎస్, ఎందుకంటే కమ్యూనిస్టులు ఉన్నారు దీంట్లో, ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే సిపిఐ ఏం చేస్తుంటదంటే వెంటనే టీఆర్ఎస్ ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి అట్లాంటి వ్యక్తులు కొంతమంది అడ్డుపడుతున్నారు కాబట్టి ఆ కలయిక లేదు. మీరు తెలుసు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినట్టు ఏంటంటే మాకు టీఆర్ఎస్ కు బంధం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, గల్లీలో కొట్లాట, ఢిల్లీలో జోస్తాని అనేటువంటి మాట చెప్పినటువంటి వాళ్ళు ఇవల్ల మీ గతంలో కూడా నేను చెప్పడం జరిగినటువంటిది. ఆ కేజ్రీవాల్ ఇష్యూ వచ్చేటప్పటికి కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి అంశం. కేజ్రీవాల్ ఖండించినప్పుడు కవిత ఇష్యూలో వాళ్ళ అభిప్రాయం అదే అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయినటువంటిది. కాబట్టి ఈ ఇష్యూని మేము హైలైట్ చేస్తున్నాం. కవిత కేసును, కేజ్రీవాల్ కేసును వేరువేరుగా చూడడానికి వీల్లేదు. ఒకే కేసులో లిక్కర్ కేసులో జరిగినటువంటి, ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి లిక్కర్ కేసు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసినట్టయితే అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ కు మరి జాతీయ అవసరాలు ఉన్నాయి, ఈ కమ్యూనిస్టులు కొంత మధ్యవర్తిత్వం చేస్తున్నారు, టీఆర్ఎస్ కు అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఇప్పుడు ఏజెన్సీలు, బీజేపీకి లిక్కర్ కేసుకు సంబంధం లేకున్నా కూడా ఏజెన్సీలు, ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి ఏజెన్సీలు, ప్రభుత్వ నియంత్రణలో ఉండేటువంటి ఏజెన్సీలు పనిచేసినప్పుడు ఏదైనా ఉన్నట్టయితే బీజేపీ పార్టీ మీద బురద జల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా పార్టీ చాలా జాగ్రత్తగా ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనేటువంటి కోణం లోపల ఇవాళ పరిపాలన సాగుతుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు ఒక అవినాభావ సంబంధం ఉంది అని చెప్పడానికి మొన్న జరిగే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్టయితే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ హైకమాండ్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించినారు. ఆ 5 రోజుల లోపల రోజు 2 సార్లు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు కూడా దాని గురించి ప్రస్తావన తీసుకురావడం లేదు. ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే లేదు. అదే సమర్థించినట్టయితే రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇక్కడ కూడా సమర్థించినట్టయితే అంటే కవితను మీరు సమర్థిస్తున్నారు అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇబ్బందులకు వస్తుంది కాబట్టి వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ అన్ని సమస్యలను పక్కకు పెట్టి ఇప్పుడు కరువు ఉంది, భయంకరమైన కరువు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ అయినటువంటి పరిస్థితి, రైతులకు రైతు బంధు వేయలేదు, రైతులకు సంబంధించినటువంటి అప్పులకు సంబంధించిన మాఫీ లేదు, రైతులకు సంబంధించిన బోనస్ లేదు. ఇవన్నీ కూడా చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల వల్ల కాంగ్రెస్ మేనిఫెస్టో చేయలేని పరిస్థితులు ఉన్నది. కాబట్టి దాని పక్కకు జరపడానికి ప్రజల యొక్క మనోభావాలను డైవర్ట్ చేయడానికి, ఆలోచన డైవర్ట్ చేయడానికి ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నాడుతున్న నాటకం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక వినోద భరిత సీరియల్ చిత్రాన్ని రోజు మనం టీవీలో చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దాని గురించి డైరెక్ట్ గా ఇంతవరకు మాట్లాడలేదు. మీరు ఏదో ప్రసారం చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, పత్రికల్లో వస్తుంది, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో. కాబట్టి మా దృష్టిలో ఏంటంటే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ఈ నాటకం అనేటువంటిది నడుస్తుంది. వీటిని కొలిక్కి ఇప్పుడు కమిటీ మేడిగడ్డ మీద కమిటీ వేసినారు, జ్యుడిషియల్ కమిటీ వేసినారు. ఏమైతుందో వాడికి అర్థం కాదు, మియాపూర్ భూములు ఏమైనా అర్థం కాదు, నయం ఆస్తులు ఏమైనా అర్థం కాదు. చెప్పాలి కదా, వీళ్ళు చెప్పలేని పరిస్థితి ఉన్నది మా అభిప్రాయం. రైట్. ఓకే, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు ఉన్నారు. వారి అభిప్రాయాలను, పర్సెప్షన్ తెలుసుకునే ముందు మన బిగ్ టాక్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత నిజంగా రాష్ట్రంలో బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక అవగాహనకు వచ్చాయా? మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్తే అండి.
నమస్తే నరేష్ గారు, నమస్తే. రైట్. రామూర్తి గారు, బీజేపీ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అవగాహనకు వచ్చాయి కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ కాళేశ్వరం విషయంలో కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ సిబిఐ కేంద్ర దర్యాప్తు అన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ కోసమే సైలెంట్ అయిపోయింది అని ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఒక కొత్త ఆర్గ్యుమెంట్స్ని తెర మీద తీసుకొస్తా ఉంది. నిజంగా ఈ రెండు పార్టీలు అవగాహనకు వచ్చినట్లయినా ఏంటి మీ వ్యూ? నరేష్ గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడేది నేను విన్నాను. వినబడుతుందా క్లియర్ గా? క్లియర్ గా ఉంది కంటిన్యూ అండి. ఎంత దుర్మార్గం అంటే ఆడలేక మధ్యలో తరువు బాగలేదు అన్నారట కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పాపం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక ఏదైతే 420 అబద్ధాలు ఆడిండ్రు, ఆ అబద్ధాలు ఆడి 6 గ్యారంటీల పేరుతో 13 అంశాలని పక్కన పెట్టి ఏదో చిన్న చిన్న అంశాలని అమలు చేస్తున్నట్టు ఒక కలరింగ్ ఇస్తూ ప్రజలని తప్పుతో పట్టించడానికి ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు దాసం అవుతున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళను ఇంతవరకు వాళ్ళకి ఇంకా టైం ఇవ్వాలా, వాళ్ళకు సమయం ఇవ్వాలా, వాళ్ళు ఇప్పుడే కదా వచ్చిందని వాళ్ళే 100 రోజులలో మేము అన్ని అమలుపరుస్తా అన్నారు. అమలుపరచకుండా కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఫోన్ ట్యాంపింగ్ అంటే ఇంకా రకరకాల కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు తప్ప ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పక్కకు తప్పించి ఖచ్చితంగా మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని ఈ రెండు పార్టీలు ఆడుతున్న నాటకంగానైతే మేము గమనిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది. ఇంకేం చెప్పారు, అధికారం రాకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు అంటున్నారు కేసీఆర్ గారు దుర్మార్గమైన పాలన. ఈ కేసీఆర్ గారికే వీళ్ళే పార్లమెంటు సాక్షిగా అన్ని విషయాలలో, అటు గ్రామ స్థాయిలో కానీ, మున్సిపాలిటీ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, నీళ్లలో కానీ, లేదా వ్యవసాయంలో కానీ వీళ్ళే కదా అవార్డులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో. మరి వాళ్ళే కేసీఆర్ గారి పాలన బాగలేదని మళ్ళీ చెప్తా ఉంటారు. కాబట్టి వీళ్ళ మాటలు ప్రజలకు అర్థమైంది. ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలకు ఎక్కడైనా ఎప్పుడైనా కనీసం బీజేపీ వాళ్ళు స్పందించారా? ఎక్కడైనా నిలదీశారా? ఎక్కడైనా అడిగారా? లేదు, అడిగారు. ఎందుకంటే ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు చీకటి దోస్తులే. ఒకరిని ఒకరు కలుపుకొని, చీకట్లో కలుపుకొని, బడే బాయ్ ఇక్కడ చోటా బాయ్ ఇద్దరు ఏకమై బిఆర్ఎస్ పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అయ్యా మేము ఏదో అనుకున్నాం, మార్పు అన్నారు. ఈ వచ్చిన కాడి నుంచి కేసీఆర్ గారు అన్నట్టు కరెంటు రావడం లేదు, నీళ్లు రావడం లేదు, పంటలు ఎండిపోతున్నాయి. ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. హామీలు నిలబెట్టుకోక బూతు పురాణాలు మొదలుపెట్టి సీఎంతో పాటు మంత్రులు అందరూ కూడా బూతుల పురాణం, ప్రజలను చీకొట్టే విధంగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు రెండు పార్టీలకు, కేంద్ర పార్టీలకు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ ఒక్క హామీ, అక్కడో కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్నది ఒక్కటి ఇవ్వలేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు, ఉచిత హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏదో 1000లో 100లో ఒక్కరికి గ్యాస్ ఇచ్చి 200 యూనిట్ల కరెంటు ఏదో అని చెప్పి 100కు ఒక్కరికి ఇస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు మాట తప్పారు. ఇది అభయాస్త్రం కాదు, ఇది దొంగలాస్త్రం, ఇది అబద్ధాల అస్త్రం అని ప్రజలు క్లియర్ గా అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో వీళ్ళకు సరైన బుద్ధి చెప్పే అవకాశం ఉంది. రైట్ సార్. గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఇప్పుడు కనీసము బీజేపీ కన్నా ఎక్కువగా ప్రజా సమస్యలకు సంబంధించి బీఆర్ఎస్ మాట్లాడుతుంది, క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. కరువుకు సంబంధించి కానీ లేకపోతే ఎండిపోయిన పంటలను మాజీ మంత్రులు సందర్శిస్తున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా. ఇంత అంటే ప్రజా సమస్యల మీద బీజేపీకి మించి బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్న ఈ క్రమంలో ఆ రెండింటి మధ్య నిజంగా ఒక సంబంధం ఉంది, పరస్పర అవగాహన ఉంది అని అంటే నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, మీరు అన్నట్టుగా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ చాలా సంక్షోభంలో ఉంది, మానసిక సంక్షోభంలో ఉన్నది. వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఊహించలే ఇటువంటి పరాభవం, అపజయం జరుగుతుందని ఎన్నడూ కూడా కేసీఆర్ గారు అనుకోలే. చాలా మంది అనుకోలేదు, ఆయన అనుకోలేదు, అది ఒక విషయం. కాబట్టి ఆ
అపజయాన్ని తట్టుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ లేదు కాబట్టి ఇవాళ కొంత తిరుగుతున్నటువంటిది పార్టీగా వాళ్ళు తిరుగుతారు, ప్రతిపక్ష పార్టీగా తిరగాల, ప్రజా సమస్యల మీద స్పందించాలా, దాంట్లో ఏం లేదు. మేము తిరుగుతున్నాం, వాళ్ళే తిరుగుతున్నారు, రకరకాలుగా జరుగుతున్నటువంటి చర్చ ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సమస్యల మీద పరిష్కారాల మీద ఏది మాట్లాడినా కూడా మమ్మల్ని అంటున్నారు ఏంటంటే 100 రోజులకు దాటకుండా మేము ముందు విమర్శ చేయకూడదు అనేటువంటిది కాదు. ఏ ప్రభుత్వమైనా కూడా వాస్తవానికి ఏంటంటే మనం ఒక టైం అనేటువంటి ఉంటుంది. మీకు 10 ఏళ్ళు ఇచ్చారు, 10 ఏళ్ళు ఇస్తే ఏం చేసినారు? రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిండ్రు, అవినీతి కొంపలోకి నెట్టినారు. మీరు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. కవిత గారి కేసు చూస్తే తెలుస్తుంది, అర్థమవుతుంది మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. మీరు కేజ్రీవాల్ అరెస్ట్ మీరు ఖండించినారు, కాంగ్రెస్ ఖండించింది. ఎవరికి బంధువులు, ఎవరికి చుట్టాలు, ఎవరికి అనుబంధాలు ఉన్నాయో అర్థమైతే లేదా? మేము ఖండించినామా? మీరు ఎందుకు ఖండించినారు? కేజ్రీవాల్ కంటే కూతురును అరెస్ట్ అయితే ఖండించలే కేసీఆర్ కానీ కాదు, కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఖండించినారు. ఈడీ ఎక్కడ ఉంటదండి? నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు మీరు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఉపయోగించిన దర్యాప్తు సంస్థలు, సిబిఐలు కానీ, ఏసీబీలు కానీ ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి కదా. ప్రణీతరావు ఎవరు, ప్రభాకర్ ఎవరు, భుజంగరావు ఎవరు, మరి మా మల్లు గట్టు ఎవరు, ఇవంతా తిరుపతన్న ఎవరు, ఇక్కడ ఈ వీటికి సమాధానం ఎవరు చెప్పాలో చెప్పండి. ఇవాళ స్పష్టంగా మీ కేటీఆర్ గారే ఒప్పుకున్నారు. 3-4 కేసుల లోపల ఒకవేళ జరిగి ఉండొచ్చు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒప్పుకున్నాడు. 3-4 3,000 30 లక్షల, మనకు 3 లక్షల మనకు తొందరలో బయట పడుతుంది. దాని అసలు వాళ్ళని ఎందుకు త్వరలోనే బహుశా నేను అనుకోవడం ఏంటంటే కాంగ్రెస్ ఒకవేళ ఖచ్చితంగా పనిచేస్తే రాజకీయ నాయకులు ఎవరికి లింక్ ఉందో ఆ డొంకంతా కూడా బయటకు వస్తుంది. వాళ్ళు కూడా ఎంక్వైరీకి రావాల్సి వస్తుంది, వాళ్ళు కూడా కటకటాల వెనుకకు వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు నరేష్ గారు, పోలీస్ అధికారులు రాజకీయ ప్రమేయం లేకుండా, కేసీఆర్ కుటుంబ ప్రమేయం లేకుండా, కీలకంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం కాకుండా కీలకంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నేను భావించను. కాబట్టి అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు చేసినవన్నీ దురాగతాలు, దుర్మార్గమైనటువంటి పాలన ఏదైతే ఉందో వాటన్నిటి కూడా. ఎందుకంటే మీకు తెలుసు, కోదండరామ్ గారు లాంటి వ్యక్తిని అర్ధరాత్రి ఆయన 12:30 గంటలకి లుంగి మీద అరెస్ట్ చేసిన సందర్భంలో మీరు కనపడుతున్నటువంటిది. మీకు ఏమైనా అరాచకాలు చేయడము, అక్రమంగా సంపాదించడము, పదవిని భద్రంగా పెట్టుకోవడము కూడా అని మీరు ఊహించలే. కాబట్టి మీరు తట్టుకోలేరు. ఇప్పుడు అది వేరే సంగతి. కాంగ్రెస్ అదే పని చేస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా గతంలో కలిసి పనిచేసినాయి, కేంద్ర ప్రభుత్వంలో కలిసి పనిచేసినాయి, రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కలిసి పోటీ చేసినాయి. ఆ తర్వాత మొన్న పార్లమెంట్ లో బీజేపీ మీద మధ్యన జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ మద్దతుగా టీఆర్ఎస్ పనిచేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఇష్యూలో కలిసి చేస్తున్నారు. ఏనాటికైనా జాతీయ స్థాయిలో కలిసేవి రెండే. కాబట్టి ఒక్కటేంటంటే కొంత ఇబ్బంది వాళ్ళకి ఎక్కడ వస్తుందంటే, నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి తప్ప కాంగ్రెస్ లో ఎవరైనా పర్వాలేదు అనే అభిప్రాయంలో టీఆర్ఎస్ ఉన్నట్టుగా భావిస్తుంది. రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ లేకుండా కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డికి చుట్టూ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. కాబట్టి దాని మీద ఏం చేయాలో టీఆర్ఎస్ వాళ్ళకి అర్థమవుతుంది, ఏం చేయాలో కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు. కాబట్టి కలిసి ఉన్నట్టుగా, కలిసి లేనట్టుగా నాటకాలు ఆడుతూ, డ్రామాలు ఆడుతూ ఇవాళ ఒకరి మీద ఒకరు బురద తల్లుకునే ప్రయత్నం లోపల మమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తుంది. మేము అడుగుతున్నది ఒకటే, ఇవాళ మీరు పాలించినారు, మీ పాలన చూసినారు, ఇంటికి పంపించినారు. ఇప్పుడు వీళ్ళ పాలన చూస్తున్నారు, అంతకంటే దరిద్రంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కార మార్గం దొరకాలన్నప్పుడు మీరు బ్రహ్మల్లోకి తీసుకుపోయినారు. అనేక ఉచితాలను అమలు పరచడానికి వీలుగానటువంటివి ఊహల్లో తిరిగేటువంటి ఉచిత పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళ ప్రజలను గందరగోళంలోకి నెట్టుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ మేనిఫెస్టో చాలా చక్కగా ఉంటది. మేము ఏదో ఒక ఓట్ల కోసం మేనిఫెస్టో ధైర్యం, ఒక సమగ్రమైనటువంటి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి జరగాలనే కోణం లోపల బీజేపీ ఎలాంటి రాజకీయాలు, ఓట్లకు, సీట్లకు కాంప్రమైజ్ కాకుండా మేము మేనిఫెస్టో పెట్టాము. అదే పద్ధతిలో మేము కొనసాగుతాం అనేటువంటిది మాత్రము రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు మంచి ఫలితాలు మాకుంటాయి అనేటువంటిది మీ కేశవరావు గారే ఒప్పుకున్నారు. రామ్మూర్తి గారు నిన్న ఏమని, మా స్థానం 3వ స్థానం అని అన్నాడు. ఆయనే అన్నాడు, నేను అనలేదు, ఆయనే అంటున్నాడు, మీ నాయకుడే అంటున్నాడు. రైట్ సార్. రామ్మూర్తి గారు ఏంటి ఈ ప్రశ్నలకు చాలా ప్రశ్నలు సంధించారు గంగాపురం వెంకటరెడ్డి గారు, ఏం సమాధానం చెప్తారు? వెంకటరెడ్డి గారు వాళ్ళు చేసే పొరపాట్లను మాత్రం చెప్తాలేదు. గత 10 సంవత్సరాల నుండి తెలంగాణకు రావాల్సిన నిధులు గాని, తెలంగాణకు రావాల్సిన సంస్థలు గాని, తెలంగాణకు రావాల్సిన విద్యా సంస్థలు గాని, తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క విషయంలో కూడా సహకరించని మోడీ గారు ఇంకా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తల్లిని చంపి బిడ్డను బతికిస్తున్నారు అంటుంటే ఇంకా వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఓట్లు అడుగుతారో నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి
వీళ్ళిద్దరు ఇగో ఇప్పుడు కూడా అన్నాడు రేవంత్ రెడ్డి ఒక్కడే, ఆ రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి వీళ్ళ చీకటి దోస్తు, రేవంత్ రెడ్డి వీళ్ళ పాత ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి, రేవంత్ రెడ్డి వీళ్ళ కనుసనల్లో పనిచేస్తా అన్నాడు. అవసరమైతే మరో చిండేగా తయారయ్యే అవకాశం ఉన్నది, అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ లక్ష్మణ్ గారే అన్నారు ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఊడుతుందో ఏమైతుందో తెలియదని ఒక వ్యాఖ్యలు చెప్పారు. దానికి ఎవరు కూడా ఇంతవరకు ఖండించలేదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో కొట్లాడే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి మన హక్కుల కోసం, తెలంగాణ ప్రజల మనోభావాల కోసం, ఇక్కడికి రావాల్సిన నిధుల కోసం పార్లమెంట్ లో కొట్లాడుతుంటే ఏ ఒక్క రోజైనా బీజేపీ ఎంపీలు గాని కాంగ్రెస్ ఎంపీలు గాని కనీసం నిజమే ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ అవసరం మేము కూడా మద్దతు ఇస్తామని అన్నరా? అనని వాళ్ళు ఇప్పుడు మళ్ళా తెలంగాణ హక్కులు కాపాడతాం, తెలంగాణ వరకు ఏదో చేస్తామని వీళ్ళే అధికారంలో ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి, ఇంకెవరు లేరు. కాబట్టి రేపు అధికారం కూడా పోతుంది, రేపు అర్థమైపోతుంది దేశం మొత్తం. ఇక మొన్ననే నిన్న ఒక స్టేట్మెంట్ చూసిన 3 రాష్ట్రాలలో బీజేపీ అసలు పోటీ చేయకుండా దాదాపు తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బీజేపీ గాని ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాని వీళ్లకు ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఓకే, రైట్ రైట్ రైట్. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు నమస్తే. నమస్కారం అండి. రైట్ సుజాత గారు, అంటే ఇంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకరెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు లక్ష్మణ్ గారు మాట్లాడారు, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర అవగాహనతో పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ స్కామ్ల విషయంలో కానీ ఫోన్ టైమింగ్ విషయంలో కానీ కాళేశ్వరం మీ వాయిస్ క్లారిటీ లేదు నాకు, ఒకసారి ప్లీజ్ రిపీట్. రైట్ రైట్ రైట్. ఇప్పుడు బీజేపీ చెప్తున్నది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం అవగాహనతో పనిచేస్తున్నాయి కాబట్టి ఈ కేసుల విషయం అనేది ఎడతెరపని పోతా ఉంది తప్ప ఎటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు, ఎన్నికల కోసమే ఈ మైండ్ డైవర్షన్ గేమ్కు ఈ 2 పార్టీలు పాల్పడుతున్నాయి అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి, అలాగే తోటి పార్టిసిపెంట్స్ కూడా వినబడుతుందా నా వాయిస్? ఓకే ఓకే, మాట్లాడండి. కంగ్రాచులేషన్, మీరు చైర్మన్ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ సోదరా. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తోటి పార్టిసిపెంట్స్ కి గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఒకసారి ఇందాక సోదరుడు, నేను కొంచెం ఇందాక లైవ్ లో లేట్ గా కనెక్ట్ అయ్యాను. ఇందాక కాంగ్రెస్ గురించి ఏదో మాట్లాడుతా ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అని ఏదో చెప్తా ఉన్నారు. గుర్తుంచుకోవాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఏనాడు కూడా సరళ రేఖలే తప్పించి ఇద్దరు కలిసే రేఖలు కావు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో ఈరోజు ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మరి అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ ఏందో బీజేపీ బడే బాయ్ చోటే బాయ్ అంటున్నాడు సోదరుడు. బడే బాయ్ చోటే బాయ్ అనడానికి తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల కోసం అడగడంలో తప్పేమన్నా ఉందా? ఒకసారి మీరు గతంలో 10 ఏళ్లు పరిపాలన చేస్తే ఒక్కనాడు కూడా తెలంగాణ నిధుల కోసం కొట్లాడలేదు. ప్రధానమంత్రి అంటే మన ఆనవాయితీ, మన ఇంటికి ఒక శత్రువు వచ్చినా కూడా మన గడప దొక్కితే శత్రువునైనా ఆహ్వానించడం మన భారతదేశ సంస్కారం సంస్కృతి. వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ వాళ్ళు ఎట్లా చెప్తారో బీఆర్ఎస్ వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నా. మన ఆనవాయితీని గౌరవించుకోవడం మన మన సాంప్రదాయమా కాదా? తెలంగాణకు వచ్చినటువంటి ప్రధానమంత్రిని మనం ఆవేదనపరిచి తెలంగాణకు కావాల్సినటువంటి నిధుల్ని, తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి హక్కుల్ని మనం అడగడంలో తప్పేమన్నా ఉందా? అందులో అది ఒకవేళ తెలంగాణకు కావాల్సినటువంటి హక్కుల కోసం అడిగితే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అనే మాట ఏమైనా తప్పు చేశాడంటే 100% సార్లు మళ్ళోసారి తప్పు కూడా చేస్తాం. కానీ తెలంగాణ ప్రజల కోసం కావాల్సినటువంటి హక్కుల్ని కొట్లాడడంలో గాని అడిగి తెచ్చుకోవడంలో ఎలాంటి అడుగు కూడా వెనక్కి అయ్యేదని ఒకసారి సోదరుని నేను గుర్తు చేయదలుచుకున్నా. గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ, మీ ఇద్దరి రాజకీయం మాకేం తెలీదా? తెలంగాణ ప్రజలకు తెలియదా? ఆనాడు ప్రధానమంత్రితో మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వస్తే ఆయన ఆవేదనపరచలేదు, కానీ ఢిల్లీలో పోయి ఫోటోలు దిగుతారు, ఆయన శాల్వాలు కప్తారు, వంగి వంగి దండాలు పెడతారు. మరి గాడెట్లా మీకు సఖ్యత కుదురుతారు? తెలంగాణకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి రిసీవ్ చేసుకోవడంలో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏదన్నా
తప్పుగా అర్థం చేసుకుంటారని మీరు తెలంగాణ ప్రజల ముందు యాక్టింగ్ చేస్తారు. ఈ యాక్టింగ్ నిజమైతే ఒకవేళ ఆ యాక్టింగ్ ఈరోజు ఢిల్లీలో కూడా మీరు చెయ్యరు. ఢిల్లీలో చేయనటువంటి వాళ్ళు మీరు తెలంగాణలో వచ్చి రైతు చట్టాల గురించి కొట్లాడలే, ఉప ప్రధాని ఎన్నికలప్పుడు కొట్లాడలే, ఇంకే ఇతర తెలంగాణ తరఫు నుంచి 9 మంది గతంలో ఉన్నటువంటి 12 మంది ఎంపీలైనా సరే 2019లో ఎన్నుకోబడినటువంటి 9 మంది ఎంపీలైనా సరే ఏనాడు తెలంగాణ ప్రజల హక్కులు అడగలేదు, ఏనాడు తెలంగాణ ప్రజల బాగోగులు కోరలేదు. మరి మీరు వచ్చి ఈ రోజు సూతులు నీతులు చెప్తుంటే మేము వినాలా? బడేబాయ్ చోటేబాయ్ అంట. అవు బరాబర్ దేశానికి ప్రధానమంత్రి బడేబాయ్ అవుతాడు, ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చోటేబాయ్ అవుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కొట్లాటనే, హక్కులే, రాజకీయమే, పోరాడమే. దానికి దీనికి ముడిపెట్టకండి. పార్టీలు కొట్లాడుకొని రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్ని దూరం చేసుకుంటే మనంత పాపాత్ములు గాని మనంత దుర్మార్గులు గాని ఎవరు ఉండరు. మనల్ని ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒకే ఒక కారణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి. మరి అభివృద్ధిని ఆటంకం కలిగించేటటువంటి ఏ పనులు కూడా కాంగ్రెస్ చెయ్యదు, అది గుర్తుంచుకోండి. దీన్ని పక్కన పెడితే ఇందాక నేను లేట్ గా జాయిన్ అయ్యాను కాబట్టి 2-3 మాటలే విన్నాను. ఈ రోజు రాష్ట్రం ఎండిపోయిందంట, నీళ్లు లేవంట, పంటలు ఎండిపోతుంది. మేమేమన్నా 4 సంవత్సరాలు అయిందా వచ్చి? 4 నెలలు అయింది దొర. ఈ రోజు మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చి మీరేందో ఈ రోజు నీళ్లు ఎండిపోతున్నాయండి. పోనీ ఏమన్నా బాయిలలో నీళ్లు ఎండిపోతుంటే చెయ్యి అడ్డం పెట్టాలనా, లేకపోతే చెరువులు ఎండిపోతుంటే మేమేమన్నా ఈత కొట్టి నీళ్లు మలచాలనా? అసలు అర్థం కాదు ఏం మాట్లాడుతుర్రో. 4 సంవత్సరాలు నీళ్లు ఎండిపోతున్నాయి అని అంటే ఒక ముచ్చట. ఎండాకాలం వచ్చింది, నీళ్లు ఎండిపోవడం సహజమే. వర్షాకాలం వస్తుంది, భూమి తడైతుంది, భూసారం నీటి మట్టం పెరుగుతుంది. దానికి గత ప్రభుత్వంలో అయినా సరే ఇప్పుడైనా సరే ఎవరైనా 10 సంవత్సరాల్లో అంటే అట్లా కల్వచింత గారు బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 10 సంవత్సరాల్లో ఎప్పుడు పంటలు ఎండిపోలేదు, ఎప్పుడు కరువు రాలేదు. ఇది కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే కరువు వచ్చిందా? ఇప్పుడు కరువు వచ్చిందా? 4 నెలల్లో కరువు అని అంటే 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని లెక్క కడితే ఒక ఏకాన మందం కూడా మన తెలంగాణ అచ్చమైన తెలంగాణలో చెప్పాలంటే ఒక ఏకాన మందం కూడా ప్రజలు నష్టంలో లేరు. ఏకాన మందంలో కూడా ఎవ్వరు బాధపడతలేరు తెలంగాణలో. ఈ రోజు మార్కు చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ చేసిన అవినీతిని బయటికి పెడుతోంది. కాబట్టి ఒకే ఒక కారణం, నీళ్లు రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి, రైతులకు ఇబ్బంది అవుతున్నది. మీరు ఏనాడన్నా వర్షంతో ఏదైనా అకాల వర్షాలు వచ్చి భూములు రైతులకి ఇబ్బంది కలిగితే ఏనాడన్నా కన్సల్ట్ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని స్పందించిర్రా? మొన్న మా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరుండి పంట పొలాల్ని అన్నిటిని సందర్శించి పంట పొలాలకు 10,000 ఎకరాకి శాంక్షన్ చేయడం మీరు గమనించలేదా? ఇంకా ఏం చేస్తే మీకు తృప్తి ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. తీసి బండకేసి కొడుతున్న ప్రజలు ఇంకా ఊరంతా ఉమ్మినా కూడా తలా 2 దన్నినా కూడా నేను అంతంగా ఉన్నానని వెనకటికి ఎవరో అడిగిందంట. అట్లా ఉన్నది. ఈ రోజు మొత్తం అవినీతి మయమైపోయి ఎక్కడ పోయినా వ్యతిరేకత వస్తున్న మీరు వచ్చి నీతులు శుద్ధులు చేస్తారు. దేంట్లో రాష్ట్రాన్ని దోచుకొని ఈ రోజు తెలంగాణని అస్తవ్యస్తం చేసి కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి ఈ రోజు అప్పుల పాలు చేసి ₹1 కూడా అదనంగా నిధులు లేకుండా కనీస జీతాలు ఇచ్చలేని పరిస్థితి కూడా తెలంగాణలో దాపురిచ్చిన మీరు ఈ రోజు బిడ్డనేమో తిహార్ జైల్లో ఉంటది, బావమరుదులు ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్లలో ఉంటారు. రైట్ సార్. గంగాపురం వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరేమో ఆరోపిస్తా ఉన్నారు, సరే ఓకే, ఆరోపణల వరకు ఓకే. కానీ రాష్ట్రంలో మనం గత 40-50 రోజులుగా ఈ పరిణామాలు చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక రకమైన దాగుడు మూతల రాజకీయం నడుస్తూ ఉంది కదా. కాంగ్రెస్ కాళేశ్వరము అవినీతి పిల్లర్ల కుంగుబాటు అన్నప్పుడు కృష్ణా కేఆర్ఎంబి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ ఉద్యమాలు చేసింది. ఈ కాల్ ట్యాంపరింగ్ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కరువు అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రధాన నాయకులకు నోటీసులు ఇస్తే వెనువెంటనే ఏక్నాథ్ షిండేలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి జోస్యాలు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్. అంటే పరస్పరం వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన రాజకీయ యుద్ధం నడుస్తున్న క్రమంలో నిజంగా బీజేపీ ఎట్లా భావిస్తోంది ఈ రెండు ఒకటే అనేది ఒక ప్రధాన ప్రశ్న. నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని వెంకరెడ్డి గారు మిమ్మల్ని. ఇప్పుడు ఒకటి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సోదరి లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన
అవినాభావ సంబంధం అనేటువంటిది, పునాదులు అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో ఏంటంటే మేము రెండొకటి మా మధ్యన ఉంది అని గత ఎన్నికలప్పుడు చెప్పి కొన్ని సీట్లు వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భము అది మేము గమనించినాము, ప్రజలు కూడా గమనించినటువంటి పరిస్థితి. ఎందుకంటే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏమిటంటే కొంత కాంగ్రెస్ వైపు వెళ్ళడం జరిగిన మాట వాస్తవం, వాళ్ళు గెలిచిన మాట వాస్తవం, బొటాబొట్టి మెజార్టీతో వచ్చింది. విజయమే. డెమోక్రసీలో ఏదైనా కూడా మనం ఆహ్వానించాలి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఢిల్లీ లెక్కర్ కేసుకు వచ్చేటప్పటికి నేను మళ్ళీ ఒకసారి సోదరి వచ్చింది కాబట్టి చెప్తాను. ఢిల్లీ లెక్కర్ కేసుకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ హైకమాండ్ కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఢిల్లీలో విమర్శించి ఖండించి ఇవాళ కవితకు దానికి లింక్ ఉందా లేదా, ఇక్కడెందుకు మీరు మాట్లాడతలేరంటున్నా, ఎవరికి సంబంధాలు ఉన్నాయి ఆ కేసును బట్టి ఒకటి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మేము ఎన్నడూ లేము, మా మీద బురద చల్లుతున్నారు మీరు, కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనే చెప్పి. కానీ ఇప్పుడు ఆ కేసు గురించి ఏంది, రాష్ట్రపతి ఎన్నికలో ఎవరెవరితో సహకరించినారు, పార్లమెంట్ లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మా మీద ప్రవేశపెడితే ఎవరితో ఉన్నారు. ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే సందర్భంలో రామ్మూర్తి గారు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 9 లక్షల కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల లోపల తెలంగాణకు వివిధ రూపాల్లో ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి గారు పెద్ద మీటింగ్ పెట్టి పుస్తకం ప్రచురించారు. దాని మీద చర్చకు రండి అని చెప్పినాం. రైట్ సార్. అప్పుడు చర్చ సందర్భంగా సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. 9.5 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందంటే తెలంగాణ నుంచి ₹1 పోతే కేవలం మనకు 42 పైసలే వచ్చాయి. అంటే తెలంగాణ నుంచి దాదాపు కేంద్రానికి నేను చెప్తా వాళ్ళ కనీసం ఫైనాన్స్ యాక్ట్ గురించి చదవాలి. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా రాష్ట్రాల మధ్యన వివిధ వనరులు పంపిణీ, ఆర్థిక వనరులు పంపిణీ చేస్తారండి. ఎవడి ఇష్టం కాదు, ఎవడి ప్రేమ కాదు, అది కాదు. అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటాయి. అది ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఏంటంటే ఎక్స్పర్ట్స్, రాజకీయ నాయకులు ఎవరు ఉంటారు, దాంట్లో 700 మంది మెంబర్లు ఉంటారు. వాళ్ళంతా కలిసి అన్ని రాష్ట్రాల్లో సంప్రదింపులు చేసి ముఖ్యమంత్రులతో కలిసి ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కలిసి ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఏ రకంగా పంచాలి అనే పద్ధతి ఉంటది. గాలికి వచ్చినట్టుగా వాళ్ళ గాలికి అర్థం లేకుండా మాట్లాడుతున్నది. వాళ్ళు ఏంటంటే మాకు ఇవ్వలేదు అని. మీ మొహానికి, టీఆర్ఎస్ మొహానికి ఎన్నడంలో ఒకనాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలనేటువంటిది 5 సార్లు ప్రధానమంత్రి గారు మరి హైదరాబాద్ వచ్చినప్పుడు కనీసం కలిసి చెప్పుకునేటువంటి ఒక కనీసం మర్యాద లేదు మీకు. అది ఒక శత్రువు అన్నట్టు. ఒక కేంద్ర ప్రభుత్వం శత్రువు ఎట్లయితుందండి? రాష్ట్రాల్లో, దేశంలో ఉండే పార్టీలు ఉంటాయి, రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ శత్రువు కింద ట్రీట్ చేసి వల్ల మీరు అనేక రకాలుగా రాష్ట్రానికి నష్టం చేసింది. మీరు ఇప్పుడు ఏ మాట కామాట చెప్దాం. రేవంత్ రెడ్డి గారు అడిగినారు, రేవంత్ రెడ్డి గారు మాకు కావాల్సిన సహాయం ఇవ్వండి అని అడిగినాడు. తప్పు లేదు, ముఖ్యమంత్రిగా అడగొచ్చు, ప్రధానమంత్రిగా ఆయన స్పందించవచ్చు. ఆ రకంగా అనేక రకాల అప్పులు కూడా ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన మాట వాస్తవము. అక్కడ వేరే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ కాంగ్రెస్ సంబంధాలు ఏముంటాయండి? అదొక ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది, నియంత్రిస్తుంది, నిధులు అక్కడ ఉంటాయి, దానికి సంబంధించి కేటాయించి. మీకు అది లేదు, సోయలేదు కదా. ఎంతసేపు మోడీ బోడీ ఈడి రా అని ఇట్లాంటి ప్రకటనలు, ఈ ప్రకటనలు మీరు జ్ఞాపకం చేస్తున్న మళ్ళీ ఇక్కడ ఇవాళ ఏం జరిగింది? మీ పరిస్థితి అధ్వాన్నంగా పరిస్థితుల్లో మీరు నెట్టబడ్డారు ఇవాళ. ఇదా రండి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేది. మీకు ఇంకా అహాన్ తగ్గలేదు, టీఆర్ఎస్ కు అహాన్ తగ్గలేదు. అదే పద్ధతి లోపల టీఆర్ఎస్ పాలన పద్ధతి లోపల ఇవాళ కాంగ్రెస్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏం జరుగుతున్నది? రైతు బంధు గురించి ఏం మాట్లాడుతున్నారో మంత్రులకే అర్థం కాదు. ఏ మంత్రికి చూస్తే ఆ మంత్రి మాట్లాడతాడు. ఒక డిపార్ట్మెంట్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇంకో డిపార్ట్మెంట్ మంత్రి జోక్యం చేసుకుంటాడు. ఇది పద్ధతి కాదు. ఇవాళ రైతులు అడుగుతున్నటువంటిది ఏంటంటే రైతు బంధు వేయమంటున్నారు. రైతులు అడుగుతుంది ఏమిటంటే రుణమాఫీ ఎప్పుడు ఇస్తారో చెప్పమంటున్నారు. రైతులు అడుగుతున్నటువంటిది ఏమిటి? ఇవాళ బోనస్ ఏందో చెప్పమంటున్నారు. ఇవాళ కరువు రావచ్చు, ప్రకృతి సిద్ధమైన కరువు రావచ్చు, కానీ దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు టైం లేదు. దాని మీద రివ్యూ చేసినట్టుగా ఎక్కడ మనం చదవడం లేదు. ఆయన ఢిల్లీ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లు టికెట్ల పంపిణీకి ఇప్పటికి 10 సార్లు పోయించినటువంటి సందర్భం ఉంది. ఈరోజు రివ్యూ చేసినాడండి, రివ్యూ చేసి రైతులకు ఒక భరోసా ఇచ్చినాడండి. ఆయన వాళ్ళు వెళ్ళినాడు, కొడంగల్ వెళ్ళినాడు. నా కొడంగల్ అభివృద్ధి ఇదే రోగము, కేసీఆర్ ఉన్న రోగమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి. అంటే ఏ ముఖ్యమంత్రి అక్కడి నుంచి వస్తే అక్కడనే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారండి. మిగతా ప్రాంతాలు సమాన రాజ్యాంగంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రి మేము ఎన్నికైనామని చెప్తారండి. అట్లా కాదు, తప్పు. అదే ఆలోచనలు. ఆయన గజ్వేల్ చేసుకున్నాడు, సిరిసిల్ల చేసుకున్నారు, సిద్దిపేట చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అభివృద్ధి అనేటువంటిది అందరికి సమానంగా పంచాలా లేదా? ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం మాకేమి ఇచ్చిందని. మీరు రాష్ట్రంలో ఉండేటువంటి నియోజకవర్గాల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు, సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మీరు సమాధానం చెప్పాలా? కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే బీజేపీ అనేటువంటిది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ఆర్థిక వనరుల పంపిణీ అనేటువంటిది ఒక పద్ధతిలో ఉంటుంది. సాంకేతిక కమిటీలు రికమెండ్ చేసేవి, ఎక్స్పర్ట్స్ కమిటీ రికమెండ్ చేసేది తప్ప రాజకీయాలు ఉండవు అనేటువంటి మాత్రం ఇప్పుడు తెచ్చుకోలేదండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు అడగండి ఎన్ని వందల కోట్ల రూపాయలు అప్పుల కింద రావడం జరిగింది. మీరు అప్పులు ఏం చేసినారు? అప్పులను అవినీతి కింద టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులను అవినీతి కేంద్రంగా చేసి వాటి నుంచి దండుకునేటువంటి పరిస్థితి చేయడం జరిగినటువంటి సిగ్గుపడవలసిన అవసరం ఉంది.
సార్ రామూర్తి గారు, అంటే ఇప్పుడు కేంద్రంతో మీరు సఖ్యత లేకపోవడం వల్లనే తెలంగాణ నష్టపోయింది అన్నది ఒక ఆర్గ్యుమెంటు. రెండోది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కాలమైంది, అది మీ ఖాతాలో వేసుకుంటున్నారు, ఇప్పుడు కరువు రాగానే కాంగ్రెస్ ఖాతాలో వేస్తూ ఉన్నారు, అది ప్రకృతి అంశము, కాంగ్రెస్కి ఏం సంబంధం అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మీ సమాధానం? అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు మాట్లాడారు, అన్ని రాష్ట్రాలని సమానంగా చూసిందట బీజేపీ పార్టీ. మేము గత 10 సంవత్సరాలని నెత్తి నోరు కొట్టుకుంటుంటే పార్లమెంట్ లో కూడా ఇక్కడ రాష్ట్రంలో నెత్తి నోరు కొట్టుకుంటే ఏ ఒక్కటైనా అడిగింది ఇచ్చారంటే ఫస్ట్ 5 సంవత్సరాలు నేను బీజేపీకి వాళ్ళు చెప్పినట్టు, ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, నిధులు రావాలి, అన్ని రకాలుగా బాగుపడాలని కేసీఆర్ గారు వాళ్ళు చేసిన ప్రతి దానికి అన్ని బిల్లులకు సపోర్ట్ చేస్తే ఒక్కదానికైనా సపోర్ట్ చేశారని ఒక్క రాష్ట్రం ఒక్క నిధులన్నా ఇచ్చారా? ఒక్క కాలేజీ ఇవ్వలే, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే, ఒక స్కూల్ ఇవ్వలేదు, నవోదయ స్కూల్ ఇవ్వలేదు, ఒక్కటి కూడా ఇక్కడ ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ కట్టలేదు. కాబట్టి ఏ ఒక్కటి కూడా తెలంగాణ రావాల్సి అడిగినప్పుడు ఒక్కటి కూడా ఇయ్యని వాళ్ళు ఇప్పుడు మేము మమ్మల్ని అడగలేదు. కేసీఆర్ గారు అహంకారంగా, కేసీఆర్ గారు బీజేపీ నాయకులు మోడీ గారు తెలంగాణ ప్రాంతాన్ని తిడుతుంటే, అవమానపరుస్తుంటే పోయి దండం పెడతామా? ఆయన పోయి రేవంత్ రెడ్డి గారు పోయి దండం పెడతాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన మళ్ళీ ఒకవేళ ఏమైనా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి పోస్ట్ ఏమో పోతుందేమో. ఆల్రెడీ కాంగ్రెస్ లో 2 పెద్దలు ఉన్నారు, ఒక పక్క పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి గారు, వాళ్ళు సీఎంలు అయ్యే పరిస్థితి ఉన్నది. ఒకవేళ నన్ను ఆదాయితరం అని బీజేపీకి అటాచ్ అయ్యి వాళ్ళ వంత పడుతూ వాళ్ళకి దాసోహం చేస్తూ వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ఎవరికి కూడా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడి, తెలంగాణ ప్రజల హక్కులు కొట్లాడిండు. వీళ్ళు అంటున్నారు ఇప్పటిదాకా వాళ్ళే కదా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళే కదా టెలికాం ఫోన్ ట్యాపింగ్. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించవచ్చు కదా, మీరే కదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, ఇప్పుడు కూడా మీరే ఉన్నారు కదా, అది చెయ్యరు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా వాళ్ళు ఒకరు అరెస్ట్ చేయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, అరెస్ట్లు అయ్యారు. అరెస్టులు అయినా ఏదైనా కేసీఆర్ గారు తీసుకున్న వీళ్ళిద్దరు దొంగ నాటకాలు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరికి ఒకరు తోడు దొంగల్లాగా, చీకటి దోస్తుల్లాగా ఇద్దరు డమ్మీలని పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే కాడ బీజేపీ వాళ్ళని డమ్మీలను పెడుతున్నారు, బీజేపీ వాళ్ళు గెలిచే కాడ కాంగ్రెస్ వాళ్ళని డమ్మీలు పెడుతున్నారు. ఇగో ఇట్లా చేసి కేసీఆర్ గారిని కొద్దిగా తక్కువ చేసి చూపెట్టారా, ఆయనకు ఓట్లు రాకుండా సీట్లు రాకుండా చూడాలనే వీళ్ళిద్దరు కేంద్ర పార్టీలు ఇద్దరు కూడా ఒక నాటకం ఆడుతున్నాయి. ఈ నాటకం ప్రజలు ఇవాళ నేను ఒక వీడియో చూసా, మా సుజాత గారు అంటున్నారు అసలు 4 ఏళ్ళు అయిందా 5 ఏళ్ళు అయిందా, కాంగ్రెస్ మార్పు కోరుకున్నది, నేను ఓటేసా, కాంగ్రెస్ కు ఓటేసినందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలని ఒక రైతు పొలంలో తన పంటను చూపెడుతూ ఈ రోజే ఒక వీడియో విడుదల చేశాడు. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. ఒక రైతు, చాలా మంది రైతు పంటలు ఎండిపోతున్నాయి, ఒక కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల, నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇగో మా పంటలు ఎండిపోతున్నాయి, రైతులు గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళకు అర్థం కావడం లేదు. ఏమనంటే కేసీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం ఇదే పనిగా పెడుతున్నారు. కానీ వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, ఇచ్చిన హామీలు ప్రజలకు ఏదైతే మనం ప్రామిస్ చేసి వచ్చినామో వాటిని నెరవేరుద్దాం, ప్రజల పాలనని ఒక గాడిలో పెడతాం, పాలనని ఒక మంచిగా తీర్చిదిద్దాం, ప్రజల హక్కుల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం పనిచేద్దాం అనేది లేదు. వీళ్ళకు ఉన్నదల్లా తిట్టడం, మాటలు చెప్పడం, తప్పించుకోవడం. కాబట్టి ఈ మొత్తం ఒక్కటి నాకు మేడం గారు సుజాత గారు చెప్పాలా, మీరు ఇచ్చిన హామీలలో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాన్నారు, ఇప్పటి వరకైనా ఇచ్చిండ్రా? ఏ మోహం పెట్టుకొని పోట్లాడుతారు. 4,000 రూపాయలు పెన్షన్, 6,000 పెన్షన్ ఇస్తాన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చి అప్పుడు అడగండి. మళ్ళా 2 లక్షల రూపాయలు వెంటనే పోయి తెచ్చుకోండి. 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9కే నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఎక్కడైంది? ఎక్కడ చేసిండ్రా? తులం బంగారం ఎక్కడ పోయింది? 15,000 రూపాయలు రైతు బంధు ఎక్కడ పోయింది? కాబట్టి నిలదీస్తారు ప్రజలు, ఖచ్చితంగా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు మభ్యపెట్టి మా ఓట్లు దండుతున్నారు, ఈ రోజు మమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. ఇప్పుడు ప్రజలు మీరు ఎంపీ ఎన్నికల్లో వస్తారు కదా, ఖచ్చితంగా ప్రతి ఊర్లో తరిమి కొట్టే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి. మాకు ఏం భయం లేదు, మాకు ఒక్కడికి పోతే నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక మేడం, అరే నాకు అర్థం కాదు, మా ఎంపీలని
స్థానిక ఎంపీలని ప్రజెంట్ ఉన్న ఎంపీలని Okay. అభ్యర్థులను తీసుకొని మీరు ప్రకటిస్తున్నారు తప్ప మీ దగ్గర అసలు ఎంపీ అభ్యర్థులే లేరా? 130 సంవత్సరాల చరిత్ర అంటారు మళ్ళీ. మీకు అభ్యర్థులే లేరు, మీకు వ్యవస్థే లేదు. ఇక్కడ తయారైన లీడర్లు, ఇక్కడ పనిచేసిన మంచి లీడర్లని గుంజుకొని మళ్ళా మధ్య పెట్టి వాళ్ళని ప్రకటిస్తున్నారు. కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అప్పుడు ప్రజలకు కావాల్సి అన్ని చేశామో ఈ రోజు కూడా ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలను నిలదీస్తాం. ఈ ఇద్దరు కూడా కోడు దొంగలే అని ప్రజలకు చూపెడతాం. ప్రజలకు ఆల్రెడీ ప్రజలు అర్థమైపోయింది, వీళ్ళు మన హక్కుల కోసం పోరాడే వాళ్ళు కాదు, వీళ్ళు మా అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు. వీళ్ళు ఏమన్నా కేంద్రంలో ఉన్న వాళ్ళ నాయకుల్ని కాళ్ళు మొక్కడం, తిరగడం. ఇప్పటికీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 9-10 సార్లు పోయాడు. ఎందుకు పోతుండో అర్థం కాదు. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పదవుల్ని పెట్టుకోవడం కోసం, వాళ్ళ అనుచరులకు రాజకీయ ఉద్యోగాలు ఇప్పించుకోవడం కోసం, దానికోసమే తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్క రోజైనా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం టీపీసీ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు, ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు ఒక డెవలప్మెంట్ మోడల్ అవలంబించారు, అనుసరించారో ఇప్పుడు అదే కాంగ్రెస్ ఫాలో అవుతా ఉంది. కేవలం కొడంగల్ కేంద్రంగానే అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక ప్రధాన ఆరోపణ. రెండోది వచ్చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను 100 రోజులు నెరవేరుస్తామన్న కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయింది కాబట్టి ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదనేది రెండో ఆర్గ్యుమెంట్. ఏంటి మీ సమాధానం? ఫస్ట్ ఇద్దరికి నేను బీజేపీకి బీఆర్ఎస్ కి ఇద్దరికి నేను ఒక క్వశ్చన్ చేస్తా. వాళ్ళకి చెప్పే దమ్ము ధైర్యం ఉందేమో నేను నిలదీస్తున్నా, డైరెక్ట్ గానే నిలదీస్తున్నా. 10 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న తోక ముడిచి కనీసం 50 లక్షల ఉద్యోగాల్ని కూడా ఇవ్వనటువంటి వీళ్ళు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం చేస్తుంది అని అడిగే ప్రశ్న. ఆ రోజు జన్ధన్ కి ఖాతాని ఓపెన్ చేసి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో 15 లక్షలు వస్తాయని చెప్పారు. దాన్ని ఏమైందో ఇప్పటి వరకు చెప్పరు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే తొలి సంతకం నల్లధనం మీద అని చెప్పినటువంటి మోదీ ఇప్పటిదాకా ఎన్ని లక్షల కోట్లు నల్లధనం భారతదేశాన్ని వాపస్ తెచ్చిండో అది చెప్పారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా దేశానికి ఇచ్చేటటువంటి ఇన్కమ్ ని, ఆర్థిక సంస్థల్ని అన్నిటినీ అమ్మేసుకున్న చరిత్ర వీళ్ళది. కొత్త సంస్థలు ఏవి కూడా నిర్మాణం చేయకుండా దేశాన్ని అప్పుల పాలు చేసేసి దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి బీజేపీ కూడా కాంగ్రెస్ కి ప్రశ్నిస్తుంది. దేశవ్యాప్తంగా వందలాది సంస్థల నిర్మాణం చేసిన చరిత్ర ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఏం చేసిండ్రు వీళ్ళు, 7-8 సార్లు ఢిల్లీకి పోయేసి వచ్చిండ్రు. అవును పోతారు, మా కేంద్రం, మా నాయకత్వం మాది, మా నేషనల్ పార్టీ మాది, మా ఢిల్లీలో మా నాయకత్వం ఉంటది, బరాబర్ పోతారు, మంచి చెడ్లకు అడుగుతారు, మంచి చెడులు సలహాలు సూచనలు తీసుకుంటారు. ఏం తప్పేముంది దాంట్లో? పొయ్యి వస్తే ఇక్కడ ఆటంకం ఉందా? మీ ముఖ్యమంత్రి లాగా మా ముఖ్యమంత్రి ఏమన్నా ఫామ్ హౌస్ లో పండుకున్నాడా? మీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలలో 10 సార్లు కూడా ప్రజలకు గెలవనటువంటి ముఖ్యమంత్రి, లేకపోతే మా ముఖ్యమంత్రి ఈనాడు 15 గంటలు పనిచేస్తూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. డే 1 నుంచి ఇప్పటిదాకా, మొన్నటిదాకా డిసెంబర్ 2వ తారీఖు వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మీద మొహం మీద వస్తున్నారు జనాలు. ఒక్కటే రెండా దేశాన్ని, రాష్ట్రాన్ని మొత్తం అప్లపాలు చేసి 3 ఎకరాల పొలం ఎక్కడ పోయిందో తెలియదు. దళిత బంధు ఒకళ్ళకిచ్చి ఊర్లో 100 మంది ఉంటే 5 మందికి ఇచ్చి 95 మందికి కలహం పెట్టింది, అది ఎక్కడ పోయిందో. మరి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న మాట ఎక్కడ పోయిందో. మరి మీరు సంవత్సరానికి మొత్తానికి ఎన్నో లక్షల ఇండ్లు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కాంగ్రెస్ కట్టిన పుల్లలపేట ఇలాంటి ఇండ్లు, అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి, కూడలుంటే ఏడ ఉండాలి, మేకని గొర్రెని ఏడ కట్టేసుకోవాలి. ఇక మీరు టీవీ చూసుకొని కుక్క హాలు డబల్ బెడ్రూమ్ అని చెప్పినటువంటి కేసీఆర్ కథ కంచికి పోయి ఆ డబల్ బెడ్రూమ్ల మీద స్కాము, గొర్రెల మీద స్కాము, మన ఏమంటారు దరడి మీద స్కాము, కాళేశ్వరం మీద స్కాము, తెలంగాణ మొత్తం స్కాములమయం చేసిన మీరు కూడా మాకు ప్రశ్నిస్తారా? మేము వచ్చిన 90 రోజులలో, అంటే 90 రోజులలో 4 పథకాల్ని మేము నెరవేర్చినాం. 200 యూనిట్ల ఉచిత కరెంటుని ఇచ్చినాం. 48 గంటలలో మేము ఆరోగ్యశ్రీని ప్రకటించి దాన్ని ఆమోదం చేసినాం. అదే కాకుండా ఉచిత బస్సుని 25 కోట్ల మంది మహిళలకి ప్రయాణాన్ని కల్పించినటువంటి మేము ఈ రోజు
మరి అదే ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఈ రోజు 22% ఇంక్రిమెంట్ చేసింది మేము. ఈ రోజు 35,000 ఉద్యోగ కల్పితం చేసింది మేము. ఈ రోజు అలాగే గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నది మేము. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ రాగానే చెప్పినే కాకుండా చెప్పని హామీలలో లేనివి కూడా నెరవేరుస్తూ ఉంటే ఈ రోజు మహిళా ఉద్యోగినులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. డాక్రా గ్రూపులకి ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 కోటి శాంక్షన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు 100 రోజుల్లోనే ఇంత పెద్ద మార్కు చూపిస్తుంటే మేము ఈ రోజు ఇస్తాన్న మాటలు అవును వాస్తవం. మీరు ₹1 కూడా కనీసం 7,000 కోట్లు ఉంటే రైతు బంధు వేయాల్సినటువంటి డబ్బుని ప్రభుత్వం అధికారంలోకి రావాల్సినటువంటి రాగానే 7,000 కోట్లు ఉంటే దాన్ని మీరు అడుగుతున్నారు కదా 15,000 రూపాయలు మేము వేస్తామన్నాం. మేము వేయాలనుకున్న డబ్బును కూడా మీ వాళ్ళ కాంట్రాక్టుల అకౌంట్లలో వేసుకొని ప్రభుత్వం పోయేటానికి మీ అకౌంట్లలో వేసుకున్న మాట అవాస్తవం. అయితే ముక్కు నేలకు రాయండి, నేను రాయడానికి రెడీగా ఉన్నా. మరి ఈ రోజు అంటున్నారు రైతు బంధు ఎక్కడ పోయింది, రైతు బంధు ఎక్కడ పోయింది అంటున్నారు. రైతు బంధు 22,000 కోట్ల రూపాయలు ఈ రోజు కుండలకు గుట్టలకు హైవేలకు కూడా ఇచ్చినటువంటి ఘనత ఎవరికన్నా దరిద్రం చరిత్ర ఎవరికన్నా ఉందంటే అది బీఆర్ఎస్ చరిత్ర. కొండలకు గుట్టలకు హైవేలకు ఇచ్చిందంటే ఇంతకన్నా దరిద్రం. కానీ ఇలా మీరు చేస్తూనే చెప్పుకుంటూనే పోతారు. 11,000 రూపాయలు కొత్తగా డిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా భర్తీ చేసింది. వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల పూర్తి చేసి పనిచేసినటువంటి మేము ఈ రోజు ఆల్రెడీ 35,000 ఉద్యోగాలను ఇస్తూ 11,000 డిఎస్సి ఉద్యోగాలకి ఇప్పుడు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. నోటిఫికేషన్ ఇచ్చారు, మీరు చేయలేకపోయారు, వాళ్ళు చేశారు, వాళ్ళు తమ ఖాతాలో వేసుకున్నారు. ఓకే కాదు మాట్లాడాలి. సుజాత గారు ప్లీజ్ ఒక్క నిమిషం రామూర్తి గారు మీ దగ్గరికి వస్తాను సార్. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను రామూర్తి గారు ఒక్క నిమిషం. ఉద్యోగ భర్తీ ఎందుకు చేయలేదు? నోటిఫికేషన్ వేస్తే సరిపోయిందా? ఉద్యోగాల భర్తీ చేయొద్దా? ఎవరు చేయాలి అవి? మేం కదా రాగానే 35,000 ఉద్యోగాలను వేసినాము. మీకేమైంది? వేయడానికి భర్తీ చేయడానికి ఎవరైనా అడ్డం ఉండేనా? లేకపోతే ప్రతిపక్షం ఏమైనా మీకు అడ్డం పడిందా? అసెంబ్లీలో అడ్డం పడలే, బయట అడ్డం పడలే. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడినాం మేము నిరుద్యోగ యువత గురించి. మీరేం చేసిండ్రు? ఆటో డ్రైవర్లను మహిళలకు ఉచిత బస్సునిస్తే ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి నేనే మాట్లాడతాను. మీకున్న సమయం మీరు మాట్లాడి ఇప్పుడు నాకు చెప్పే సమయం మీ ఇంకితానికి వదిలేస్తారు. ఈ రోజు ముఖ్యంగా ఆనాడు ముఖ్యమంత్రి ద్రోహి ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను పరిపాలించింది. ఒక్కనాడు కూడా ఫ్రీడమ్ లేదు తెలంగాణలో. ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. స్టేట్ క్వశ్చన్ ఏంటంటే రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్ సుజాత గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం. రాష్ట్రం ఒక్క నిమిషం సార్, నాకు కొన్ని ప్రశ్నలు ఆఖరి ఉన్నాయి. నేను ఓకే ఇప్పుడు సుజాత గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సుజాత గారు తప్పించి తెలంగాణ ప్రజల్ని నేను శ్రీమంతురాలైనా అక్కడ కూర్చుని యాంకర్ శ్రీమంతుడైనా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఎవరైనా శ్రీమంతులైనా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం తప్పించి తెలంగాణలో సమయం ఇచ్చిపోతాను. నేను వస్తాను. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం ప్లీజ్. సుజాత గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఇప్పుడు నిజంగా నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా కూడా దాదాపు 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. మీరు అంటుంది ఏంటంటే మా హయాంలో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి, కాంగ్రెస్ అప్పటికి అధికారంలోకి వచ్చింది కాబట్టి చేశారు, కాంగ్రెస్ ఘనత లేదంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. మీ హయాంలో చేసిన అప్పులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వడ్డీలు కట్టాల్సిందే కదా. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పుడు ఉద్యోగ కల్పన కూడా కంటిన్యూస్ ప్రాసెసే కదా. దాన్ని ఎట్లా మీరు కాదంటారు? వీళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరమే
ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కాదు, 6 ఉద్యోగాలు. మొన్న 506 ఉద్యోగాలు వేసి ఒక 6 ఉద్యోగాలు వేసారు. అంటే 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చిన ఏంటయ్యా అంటే ఒక 6 ఉద్యోగాలు. ఇంకా మిగతాయి 1,99,960 ఉద్యోగాలు ఇంకా ఇవ్వాలి. కాబట్టి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయ్యారు, ఒక పరీక్ష పెట్టారు, ఒకటి ప్రకటించారు. ఒక్క నిమిషం మాట్లాడండి సుజాత గారు, ఒక నిమిషం పూర్తి చేయండి. నేను మీ దగ్గరికి వస్తాను, పూర్తి చేయండి. రామూర్తి గారు పూర్తి చేయండి. నేను ఒకటే అడుగుతున్నా, సుజాత గారు అబద్ధం ఆడకుండా నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారా? గుండె మీద చేసుకొని చెప్పవండి. ఇప్పుడు మొత్తం హామీలు నెరవేరిస్తే ఇంకా మిగిలిన సంవత్సరాలు ఏం చేస్తారు సార్? 5 సంవత్సరాల కాలం ఉంది కదా సార్. రామూర్తి గారు ఇప్పుడు ఇచ్చిన హామీలు మొత్తం 100 రోజుల్లో పూర్తి చేస్తే మరి మిగిలిన 4.5 సంవత్సరాలు మరి ఏం చేయాలి? 5 సంవత్సరాలు ఉంది కదా వాళ్ళకు గడువు. కేవలం డెడ్ లైన్ అన్నట్టుగా కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రశ్నిస్తే కూడా అది సహేతుకం కాదు కదా అనేది ఒక డౌట్. అంటే నేను ఒకటే అనుకున్నాను, మేము వాళ్ళు చెప్పిన దానికి టార్గెట్ మేము చెప్పలేదు. 100 రోజులలోనే ఇగో ఇవన్నీ అమలు పరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలుపరచలేదు? ప్రజలు అడుగుతున్నారు, మేము కాదు అడిగేది. ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి, వాస్తవం కదా. పంటలు ఎండిపోవడాలంటే ఇలాంటి కాలువలకు నీళ్లు తెప్పించుకోవాలి. ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడైతే కుంగిపోయిందో, ఎక్కడైతే అయితే రిపేర్ చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వాలి. ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ మీద కోపంతో రైతుల కంట్లలో నీళ్లు కొట్టేట్లా, రైతులకు అన్యాయం చేసేట్లా, రైతులకు ఇబ్బంది పెట్టేట్లా, రైతులకు మీరు నీళ్లు ఇవ్వాలి, రైతులకు మీరు కరెంట్ ఇవ్వాలి, రైతులకు మోటార్లు పేరిపోకుండా చేయాలి, బోర్లు తిప్పుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు చేస్తున్న కార్యక్రమాలు చేయడం లేదు. అరే మేము చిన్న చిన్న పొరపాట్లు చేసినాం కాబట్టి ఓడిపోయినాం, మేము క్లియర్ గా చెప్తాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అడిగే హక్కులు మాకు ఇచ్చారు, మేము అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చారు, 420 అబద్ధాలు ఆడి దాదాపు 13 గ్యారంటీలు పెట్టి వచ్చారు. మీరు ఎందుకు అమలు పరచలేదు? ఇది చెప్పాల్సిన బాధ్యత సీఎం గాని మంత్రులు గాని చెప్పాలి కదా. అసలు రైతు బంధు అనేది ఎవరికి నష్టమో తెలియని పరిస్థితిలో వాళ్ళకు వాళ్ళే డిబేట్. రైట్, ఓకే. ఇది వాటి మన బిగ్ టాక్. రాష్ట్ర రాజకీయాలు చూస్తే మాత్రం నిజంగా పార్లమెంట్ ఎన్నికల వేళ రోజు రోజుకి రాష్ట్ర రాజకీయాలు బాణుడితో పోటీపడి మాత్రం వేడెక్కుతా ఉన్నాయి. ప్రతి పార్టీ తమ ఎజెండాను, తమ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అని తెలుసుకోవాలంటే మరొక 30-40 రోజులు ఆగక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఇది వాటి బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారికి, వారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారికి, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.